రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ రక్కసి జడలు విప్పుతోందా అంటే తాజాగా జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో మళ్లీ పాత కక్షలు భగ్గుమన్నాయి. పత్తికొండ వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కృష్ణగిరి సమీపంలో ఓ వివాహానికి వెళ్లొస్తుండగా ప్రత్యర్థులు వేటాడి మరీ చంపారు. నారాయణరెడ్డితో పాటు అనుచరుడు సాంబశివుణ్ణి హతమార్చారు. గత ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణరెడ్డి పోటీ చేశారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిపై పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలతో అట్టుడికిన కర్నూలు జిల్లాలో కొంతమేరకు ప్రశాంత వాతావరణానికి అలవాటు పడింది. అయితే తాజాగా జిల్లాల్లో మళ్లీ అవే గొడవలు మొదలయ్యాయి. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండలో తాజాగా ఫ్యాక్షన్ హత్య జరిగింది. వైసీపీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం దగ్గర ఈ దారుణం జరిగింది. భారతంలోకి చకా పర్వానే తలపిస్తది, శత్రువు చావన్నదే ముఖ్యమని అంటది. దానికై మారణ హోమం చెయ్యడానికే ఉన్నది. ఇదే ఈనాటి మహాభారతం, ఇదే ఈనాటి మహాభారతం. నంద్యాలలో సూర్యనారాయణరెడ్డి కుమార్తె పెళ్లి, అలాగే వెల్దుర్తి మండలంలోని కొసనాపల్లెలో హనుమంతు కుమారుడు రమేష్ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా సొంత గ్రామానికి దగ్గరలోనే మాటు వేసి ప్రత్యర్థులు ఆయన హతమార్చారు. ఉదయం 11:30 కారులో స్వగ్రామానికి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం శివార్లో కల్వర్టు దగ్గర కాపు కాసిన ప్రత్యర్థులు నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి ట్రాక్టర్తో ఢీకొట్టించారు. ఆ తర్వాత బాంబులతో దాడి చేసి వేటు కొడవళ్లతో నరికి చంపారు. ఇటు నారాయణరెడ్డి అనుచరుడు సాంబశివుడు వాహనం దిగి పారిపోతుండగా వేటాడి మరీ కత్తులతో నరికి చంపేశారు. నారాయణరెడ్డి హత్య వార్త తెలియగానే సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నారాయణరెడ్డి కుటుంబానికి ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా? అసలు ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చింది? దుండగులు బయట నుంచి వచ్చారా లేక జిల్లాకు చెందిన వారేనా అన్న కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలైంది. నారాయణరెడ్డి హత్యపై ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందన్నారు కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ప్రాథమిక సమాచారం అందాల్సి ఉంది, దర్యాప్తు జరుగుతుంది. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రాథమికంగా వాళ్ళు పెళ్ళికి వెళ్ళి వస్తుంటే ఇంకా వాళ్ళ వాహనాన్ని ఒక ట్రాక్టర్ గుద్ది కొంతమంది వ్యక్తులు దాడి చేసి చంపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్పుడే టీమ్స్ కూడా ఫామ్ చేసాం. టీమ్స్ కూడా గాలిస్తున్నాయి. నారాయణరెడ్డి అంత్యక్రియలు రేపు స్వగ్రామంలో నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్టీ నేతలు ఈ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. నారాయణరెడ్డి హత్యకు నిరసనగా రేపు కర్నూలు జిల్లా బంద్కు వైసీపీ పిలుపునిచ్చింది. కర్నూలు ఆసుపత్రిలో నారాయణరెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే కోట్ల విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారు. నారాయణరెడ్డిది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటున్నారు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ప్రాణభయం ఉందని చెప్పినా పోలీసులు రక్షణ ఇవ్వలేదంటున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. హత్యకు గురైన చెరుకులపాడు నారాయణరెడ్డి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి దగ్గరి బంధువు. ఎన్నికలకు ముందు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచే పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాంటి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యపై మాట్లాడేందుకు మనతో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ హత్య ఎలా జరిగిందని అనుకుంటున్నారు? ఇది గత 6 months బ్యాక్ వాళ్ళ ఊర్లో అటాక్ జరిగింది. ఊర్లో వెళ్ళి టీడీపీ కార్యకర్తలు ఆయన కారు అంతా పలగొట్టి ఊర్లో కొంచెం భయభ్రాంతి ఇచ్చారు. ఆ రోజు నుండి కౌంటర్ స్టార్ట్ అయింది. అప్పుడు నారెడ్డి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాడు ఎస్పీ గారికి, పోలీస్కి. నాకు ప్రాణరక్షణ ఉంది, నాకు ప్రాణభయం ఉంది, నాకు సెక్యూరిటీ కల్పించి చాలా చెప్పిన బహుశా నాకు తెలుగుదేశం వాళ్ళు ప్లాన్గా చేసిన పోలీసులు తెలియదు. కానీ బట్ పోలీసులు తెలిసింది, పోలీస్ ఇంటెలిజెన్స్ ఏమైంది, పోలీస్ స్టేషన్లో ఇంత ప్లాన్గా ల్యాండ్ అటాక్ చేసినంటే మరి పోలీసు ఫెయిల్యూర్ అని అనుకుంటున్నా. వాళ్ళు అనుకుంటే ఏమని చేసాం అంటే
పోలీసు వాళ్ళు తెలిసి చేశారా మరి తెలిసి కూడా ఇగ్నోర్ చేశారనే సమస్య బయటకు వస్తుంది. ఇదేమైనా తెలుగుదేశవాది ప్రియమాన చర్య. ఒక మనిషిని చంపడం చాలా అవివేకం. అంత మాత్రాన మేము గెలుస్తామని చాలా అవివేకం. నారాయణ మంచి శివారెడ్డి కూడా తండ్రి గారు కూడా మంచి కాంగ్రెస్ ఉన్నాడు. మా కుటుంబంతో సందేహం. నారాయణ పార్టీ మార్చినా మా కుటుంబ సంబంధం ఉంది. చిన్నప్పటి కుటుంబంతో పెరిగాడు. కోట విజయభాస్కర్ నేను కానీ పైకి తీసుకొచ్చాం. వాళ్ళు కానీ వాళ్ళ శివారెడ్డి గారు కూడా మంచిగా. శివారెడ్డి కూడా రాజకీయ ఎదుగులాగా శివారెడ్డి చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు నారాయణ కూడా రాజకీయ ఎదుగుతారు. రేపు పొద్దున ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఉద్దేశంలో ఇది దాన్ని కొరిగట్టారు. ఏమున్నా ఎలక్షన్లు చూసుకోవాలి కానీ ఓటమి గెలుపు మామూలే. ఈ పిరిగి పెద్ద చెప్పొచ్చే మంచి పెద్ద కాదు. ఎంతమంది చెప్తారు? ఎంతమంది చెప్పి రాజకీయం అనుకున్నారు? ఇది చంద్రబాబు నాయుడు కూడా తప్పదు. చంద్రబాబు నాయుడు ఇంట్రెస్ట్గా రాయలసీమలో కక్షలు మారిపోయి మళ్ళీ కక్షలు పెడతారు. ఎందుకంటే రేపు ఎలక్షన్ గెలుచుకోవాలి ఉద్దేశంలో ప్లాన్గా చంద్రబాబు నాయుడు ఎందుకోసం ప్లాన్గా పోతుంది. కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం. ఇది ఎంతమంది చంపుతారు వీళ్ళు? నాయకుడు ఎటువంటి ఒక నాయకునికి రక్షణ ఉన్నప్పుడు సామాన్య కార్యకర్త ఏం రక్షణ ఉంటుందని టీడీపీ వాళ్ళు టోటల్గా వన్ సైడ్ పోతారు. అది కాంగ్రెస్ కానీ వైకాపా కానీ టోటల్గా టీడీపీ చెప్పేది వేదం. అన్ని డిపార్ట్మెంట్లు అంతే. రెవెన్యూ కానివ్వండి, మరి ఎప్పుడైనా పేరు కరెక్ట్ మహానుభావుడు ఎప్పుడు ఫోన్ ఇస్తాడు కాదు. ఏ సమస్య పట్టించుకోరు కాదు. ఎస్పీ గారు ఇస్తారు పోయి ఆయన మాట్లాడు కాదు. మరి వేరే ఏమనుకుంటారు? అంతే వాళ్ళు ఏమనుకుంటారు నాకు అర్థం కాదు. జిల్లా నాశనం అనుకుంటారా? ఒక కలెక్టర్ కానీ ఎస్పీ కానీ నాశనం కూడా పాత కలెక్టర్ గారు రోజు ఎక్కడ వచ్చినా ఊళ్ళో చక్షల ఊళ్ళో వన్ సైడ్ పోతుంది. టోటల్గా వన్ సైడ్ పోతుంది. ఏ చిన్న కార్యక్రమం చేసినా వన్ సైడే. లంచాలు పెరిగిపోయినాయి. పెంచింది కావాలా లంచాలే తెలుగుదేశం వాళ్ళ కమిటీ సభ్యులకు. ఇలా ఉన్నప్పుడు ఇంకా పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ప్రతి ఎవరు నమ్మరు. అడుగు చామని నాయనకి రక్షణ చెప్తే మాకే రక్షణ ఉంది చామని చెప్తాను. ఇప్పటికైనా పోలీసులు కన్ను తీసుకోవాలి. శాశ్వతంగా తెలుగుదేశం శాశ్వతంగా ఉండడం మొత్తం అనుకుంటున్న పోలీసులు శాశ్వతంగా తెలుగుదేశం ఉంటుంది. ఇంకా 10 రాజ్యం వెళ్తుంది. మాకే మంచి పోస్టింగ్ వస్తాయి. ఖబర్దార్ చెప్తున్నా. కాలం మార్పు వస్తుంది. తెలుగుదేశం ఉండే పరిస్థితి లేదు. మళ్ళీ గవర్నమెంట్ ఏమొచ్చా కానీ గవర్నమెంట్ మళ్ళీ మేము వస్తాం తప్పకుండా. ఈరోజు 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాము. ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం కాదు. న్యాయం చేసుకో అందరికీ న్యాయం చేస్తాం. అన్ని కూడా కలుపుకుంటున్నాం. రాజకీయ చూసుకొని ఈ సంబరం పెరిగిమాన చర్య. దాన్ని ఖండిస్తున్నాం. తప్పకుండా నాయుడు గుట్టే అనగా ఉంటాం. మేము తప్పకుండా భయపడకుండా అందరూ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా అండగా నేను ఉంటాను. నిలబడతాను. తప్పకుండా వాళ్ళకి కాపాడే బాధ్యత అనేది నేను అండగా ఉంటాను. మీ పార్టీ ఇన్ఛార్జి హత్యను మీరు ఎలా అనుకుంటున్నారు? పార్టీ ఇన్ఛార్జ్ ఒక ఈ పత్తికొండలే కాదు, చెరుకుపాటి నారాయణ రెడ్డి గారే కాదు, చాలా చోట్ల కూడా ఈ ప్రత్యర్థులను ప్రతిపక్ష పార్టీ నేతలను ఏ విధంగా చంపుతున్న అధికార పార్టీ అనేది మనకు అందరికీ తెలిసిన విషయమేనండి. చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వము ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలపైన వివక్షత చూపుతుందో, ఏ విధంగా నెగ్లెక్ట్ చేస్తుందో, ఏ విధంగా బుల్డోజ్ చేస్తుందో, ఏ విధంగా వాళ్ళపైన దౌర్జన్యాలు దాడులు చేస్తుందో ఇది ఒక్కటే సందర్భం కాదు. చాలా వెనక ఎవరున్నారు? ప్రభుత్వం అండి. ప్రభుత్వం వాళ్ళ ఆదేశాల ప్రకారము జరుగుతూనే ఉంది. ప్రభుత్వం నేనున్నా మీరు చెయ్యండి నా భయం ఇచ్చిన తర్వాత పార్టీ నేత ఇంకా ఎవరైనా ఉంటారు. ఒక ప్రత్యేకంగా ఒక్కళ్ళని కాదు కానీ ఎప్పుడైతే ఈ పోలీస్ కేసులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరిపైన మొన్ననే ఎత్తేసిన గంటా శ్రీనివాసరావు పైన ఎత్తేసినాడు. ఆయన స్పీకర్ పైన ఉన్న కేసులన్నీ ఎందుకు ఎత్తేస్తారండి? కేసులు పెట్టిన తర్వాత వాళ్ళు ఇష్టమట్టు చేసుకుంటూ పోతుంటే చింతమనేని ప్రభాకర్ పైన కేసులు ఎత్తేస్తారా? అన్ని కేసులు చేసినా కానీ ఎత్తేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఏమైపోతుంది? మనం ఏమైనా చేసుకోవచ్చు, ఎంతమందినైనా చంపవచ్చు. కాబట్టి మమ్మల్ని అడిగేవాళ్ళని మా నాయకుడు మా పక్కన ఉన్నాడు, మా నేత మా పక్షాన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మాకు అభయం ఉంటుంది, మాకు హస్తము మాకు అండగా ఉంటాడు కాబట్టి ఏమైనా చేస్తామనే ధీమా ఒకటి ఏర్పడుతుంది. అవి మొన్న కేసులు ఎత్తేసిన తర్వాతనే ఈ విధంగా చెరుకులపాటి నారాయణ రెడ్డి గారి పైన హత్యా ప్రయత్నాలు ప్లాన్ అనేది ఇట్ ఈస్ అ ప్లాన్డ్ మర్డర్. ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు అప్లై చేసి నాకు భద్రత కావాలని ఇవ్వడంలే పోలీసు వాళ్ళు. అదే ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి ఎప్పుడు అసలు పోటీ చేయని ప్రజాప్రతినిధి కాని వాళ్లకు 2+2 గన్మెన్లు ఇస్తారు, కాన్వాయ్ ఇస్తారు. ఇక్కడ పాపం అయినా ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా కానీ కూడా ఆయనకి ఇవ్వడం లేదు. ఎందుకంటే మాకైతే ఎమ్మెల్యేలకైతే 1+1 కంటే ఎక్కువ ఇయ్యరు. మిగతా వాళ్ళకైతే అంటే మామూలుగా చూస్తే ప్రతిపక్ష పార్టీ పైన ఎక్కువ థ్రెట్ ఉంటుంది, రూలింగ్ పార్టీ వాళ్ళకి ఎక్కువ థ్రెట్ ఉంటుందా సార్? ఎంతసేపు ప్రతిపక్ష వాళ్ళకే మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ప్రాణహాని ఎక్కువ వీళ్ళకే ఉంటుంది. అలాంటప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసుకుంటా వాళ్ళకు అండగాస్తూ ఉంటే ఇలాంటి హత్యలు ఇంకా పెరుగుతాయి. కాబట్టి పోలీసు న్యూట్రల్గా ఉండాలా, అందరినీ సమానంగా చూడాలా. ఒక ప్రభుత్వ అధికారులు కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి పరిస్థితులలో
చాలా అలర్ట్గా ఉండాలని నేను ఇచ్చేస్తున్నాను, కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, ఈ హత్యను ఎలా అనుకుంటున్నారు? ఇది పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు ఎత్తివేస్తూనే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను హతమార్చడం ఎంతవరకు సబబు? ఇది తెలుగుదేశం పార్టీనే బాధ్యత వహించాలని చెప్పి జిల్లా నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరేస్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.